లూలు భూముల కేటాయింపులో కూటమి ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తుందని వామపక్ష పార్టీలు మండిపడుతున్నాయి. ప్రభుత్వ భూములను కారు చౌకగా కట్టబెట్టడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వ భూములను రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగించాలని డిమాండ్ చేస్తున్నాయి. సాగర తీరాన్ని ఆనుకుని ఉన్న వేల కోట్ల విలువైన భూములను లూలుకి కేటాయించడాన్ని నిరసిస్తూ వామపక్ష పార్టీలు నిరసన చేపట్టాయి. లూలుకి కేటాయించిన భూములను వెనక్కి తీసుకోవాలని వామపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాము అందిస్తారు. ప్రభుత్వ భూములను అప్పనంగా ప్రైవేట్ వ్యక్తులు కట్టబెడుతున్నారంటూ కూడా సిపిఎం పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఏదైతే బీచ్ రోడ్డుకి ఆనుకుని ఉన్న లూలు భూములకు సంబంధించి కూడా లూలుకి కూడా అతి తక్కువ ధరగా కేటాయించడం, మరోవైపు ప్రభుత్వ దానికి సంబంధించి భూ కేటాయింపులు ఉన్న తప్ప ప్రభుత్వ ప్రజల అభివృద్ధి కోసం కేటాయించాలి తప్ప ఇలాగ ఇష్టానుసారంగా ప్రైవేట్ వ్యక్తులకి భూమి కేటాయించడం సరికాదు అంటూ కూడా సిపిఎం పార్టీ ఏదైతే లూలుకు సంబంధించిన భూముల దగ్గర నిరసన కార్యక్రమం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి సిపిఎం పార్టీ నాయకులు ఉన్నారు. సార్, ఏంటి లూలుకు సంబంధించి కేటాయింపులో మీకున్న అభ్యంతరం ఏంటి? లూలు మాల్ అనేది చంద్రబాబు నాయుడు గారి గోల్మాల్ ప్రాజెక్టు. దీని వెనక వందల కోట్ల రూపాయలు చేతులు మారినాయని మేము భావిస్తూ ఉన్నాం. దీని మీద సమగ్రమైన విచారణ జరపాలని సిబిఐ చేత సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. ఈ విశాఖ ఆర్కే బీచ్ అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రాంతం. విశాఖపట్నమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటటువంటి ప్రజానీకం మొత్తం వచ్చి పర్యాటకులు ఆస్వాదించి గొప్ప అనుభూతిని పొంది వెళ్ళేటటువంటి ప్రాంతంలో ఈ ప్రాంతం రోడ్డు పక్కనే, బీచ్ పక్కనే ఉండేటటువంటి 3000 కోట్ల విలువ కలిగిన 14 ఎకరాల భూమి. అటువంటి భూమిని ఒక బట్టల దుకాణానికి ఇస్తానంటాడు విదేశీ కంపెనీకి. చంద్రబాబు నాయుడుకి ఏమైనా బుర్రందా నేను అడుగుతూ ఉన్నాను. ఇది సరైనటువంటిది కాదు. అక్రమాలు జరగకపోతే ఇంత విలువ కలిగినటువంటి భూమిని ఎలా ఇస్తారని మేము అడుగుతూ ఉన్నాము. ఇది సరైనటువంటిది కాదు. ఈ భూమిలో ప్రజా సైన్స్ పార్క్ అనేటువంటి నిర్మాణం జరగాలి, స్పేస్ పార్క్ని నిర్మాణం జరగాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటి అధునాతనమైనటువంటి టెక్నాలజీ ఈరోజు ముందుకు వచ్చింది. అటువంటి విజ్ఞానాన్ని పిల్లలు తెలుసుకోవడానికి ఒక ఇంటిగ్రేటెడ్ అద్భుతమైనటువంటి సైన్స్ పార్క్ నిర్మిస్తే కొన్ని వేల లక్షల మంది పిల్లలు ఇక్కడికి వచ్చి విజ్ఞానాన్ని, వినోదాన్ని, ఆహ్లాదాన్ని ఆస్వాదించి వెళ్తారు. అది ఆంధ్ర రాష్ట్రానికే కాదు, దేశంలో ఒక అద్భుతమైనటువంటి పార్కుగా ఉంటుంది. ఇటువంటి రోజు లక్షల మంది వచ్చేటటువంటి ఆర్కే బీచ్ ప్రాంతాన్ని ఈరోజు డంపింగ్ యార్డ్ లాగా చంద్రబాబు నాయుడు గారు చేయటం అనేటువంటిది సరైనది కాదు. ఆ పైపెచ్చు దీన్ని అడ్డగోలుగా దారాదత్తం చేస్తున్నారు. ఇప్పుడు 3000 కోట్ల విలువ కలిగిన ఈ 14 ఎకరాల భూమికి రూపాయి చెల్లించడంట, ఉచితంగా ఇవ్వటం. రెండోది జిఎస్టీ కట్టాలి. వారి వ్యాపారంలో సంవత్సరంలో 300 కోట్ల రూపాయలు కడితే 300 కోట్లకి 18 రూపాయల చొప్పున రూపాయికి కట్టాలి 100కి. కానీ ఇప్పుడు ₹1 చెల్లించాల్సిన అవసరం లేదు. 10 ఏళ్ల పాటు ఏడాదికి 50 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం జరుగుతుంది. అంతేకాదు, ఇప్పుడు ల్యాండ్ ట్రాన్స్ఫర్ చేయాలి, రిజిస్ట్రేషన్ చేయాలి, 56 కోట్ల రూపాయలు చెల్లించాలి. లూలుమారు ₹1 చెల్లించదు. జీవీఎంసీకి 6 కోట్ల రూపాయలు చెల్లించాలి, ₹1 చెల్లించదు. అలాగే నాలా చట్టం కింద 50 కోట్లు చెల్లించాలి, ₹1 చెల్లించదు. ఒక యూనిట్ విద్యుత్ ఛార్జీ ₹8 కట్టాలి, 5 ఏళ్ల పాటు ₹1 కట్టాల్సిన అవసరం లేదు. ఈ విధంగా మొత్తం దారుబయటమే. అందువల్ల ఇది లూటీ ప్రాజెక్టు తప్ప ఇది ప్రజలకు ఉపయోగపడేది కాదు. దీనివల్ల విశాఖపట్నంలో అనేకమైనటువంటి దుకాణాలు మూతపడిపోతాయి, షాపింగ్ మాల్స్ మూతపడతాయి, వేల ఉద్యోగాలు పోతాయి అనేటువంటి కూడా మేము రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాం. ఈ ప్రాజెక్టుని వెనక్కి తీసుకోండి, లేకపోతే ఈ ప్రాజెక్టు తోటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పతనానికి దారితీస్తుందని మేము హెచ్చరిక తెలియజేస్తాం. గతంలోనే కేటాయించారు కదా, ఇది గతంలోనే లూలుకి కేటాయించారు, మధ్యలో వైసీపీ వచ్చి ఆగింది. ఇప్పుడు ఎందుకు ఈ ఆందోళన? గతంలో టీడీపీ ప్రభుత్వ అధికారులు ఉండేటప్పుడు ఈ లూలు సంస్థకి ఈ భూములు కేటాయించే ప్రయత్నం చేస్తుంది. ఆ రోజు కూడా సిపిఎం పార్టీ, ప్రజా సంఘాలు, వామపక్షాలు, మేధావులు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేశారు. ఆ ఆందోళనకి తలొగ్గి ప్రజాభీష్టాన్ని మన్నించి తర్వాత అధికారం చేపట్టినటువంటి వైసీపీ ప్రభుత్వం ఆ భూ కేటాయింపులు రద్దు చేసింది. మళ్ళీ అధికారంలోకి వచ్చినటువంటి జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి ఆకమేఘాల మీద మళ్ళీ తెర మీద తీసుకొచ్చి భూ కేటాయింపులు చేస్తూ 137 జీవోని మొన్న విడుదల చేయడం జరిగింది. అంటే భూములను కేటాయించడం కోసం చంద్రబాబు ప్రభుత్వం ఎంత తహతలాడుతుందో దీన్ని బట్టి అర్థమవుతూ ఉంది. ఓ పక్క సూపర్ 6 పేరు మీద సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పని ప్రకటించి సంవత్సరం పూర్తయినా సరే ఇప్పటికీ పూర్తిగా అన్నీ అమలు చేయలేదు, కొన్ని మాత్రం అమలు చేశారు. కానీ భూపందనం చేయడానికి మాత్రం చాలా ర్యాకెట్ వేగంతో పావులు కలుపుతూ ఉన్నారు. ఈరోజు ఐటీ సెల్స్ వేల సంఖ్యలో ఉద్యోగాలు ఇస్తామని చెప్పని కొండల ధ్వంసం చేసి 100 ఎకరాల భూముల్ని పైసలు కట్టబెట్టేస్తున్నారండి, తీరా ఉద్యోగాలు వస్తాయని చెప్పిన ఉద్యోగాలు కూడా రావట్లేదు. గతంలో కేటాయించినటువంటి ఐటీ రంగాల సంస్థలు కూడా ఈరోజు ఉద్యోగ అవకాశాలు లేదు, భూములు మాత్రం ఇప్పుడు మళ్ళీ కేటాయిస్తూ ఉన్నారు. దానిలో భాగమే ఈ లూలు సంస్థ కూడాను.
ఎన్నికల ముందు హామీ ఏంటండి? మేము కొండలు రక్షిస్తాం, భూములు రక్షిస్తాం, సాగర తీరాన్ని రక్షిస్తామని చెప్పన్నారు. అధికారికి వచ్చిన తర్వాత మొత్తం అన్ని హామీలన్నీ పక్కన పెట్టి కొండల్ని ధ్వంసం చేస్తున్నారు, సాగర తీరాన్ని ధ్వంసం చేస్తున్నారు, భూములు అప్పనంగా వేల ఎకరాలని పైసలు కట్టబెట్టి కార్యక్రమం చేస్తున్నారు. లూలుకి సాగర తీరంలో కేటాయించిన భూమి అత్యంత కీలకమైందండి. ఎందుకంటే సిఆర్జెడ్ పరిధిలో ఉంది. ఇది నావికా విన్యాసాలు జరుగుతూ ఉంటాయి. దేశ విదేశాల నుంచి ప్రతి సంవత్సరం ఇక్కడ విన్యాసాలు జరుగుతూ ఉంటాయి. తూర్పు నావికాదళం భారతదేశ రాష్ట్రంగంలోనే కీలకమైంది. అనేక సైనిక కార్యకలాపాలు జరుగుతూ ఉంటాయి. ఇంత కీలకమైనటువంటి ప్రాంతానికి ప్రధానమంత్రి వస్తారు, రాష్ట్రపతి వస్తారు, రక్షణ మంత్రి వస్తారు, ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి వస్తారు, మంత్రులు వస్తారు. ఇంత కీలకమైన ప్రాంతానికి ఒక విదేశీ బౌల్ చేసే సంస్థ ఎలా కనిపిస్తారండి? అంటే దేశ రాష్ట్రం ఏమైనా పర్లేదు, ప్రజలు ఏమైనా పర్లేదు, భూములు మాత్రం ప్రైవేట్ వ్యక్తులు ధారాదత్తం చేయాలి. ఇది చంద్రబాబు ప్రభుత్వాల పాలనగా కనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా దీని వెనక వందల కోట్ల రూపాయలు కుంభకోణం జరిగిందని చెప్పేది సిపిఎం పార్టీ భావిస్తూ ఉంది. దీని సమగ్ర విచారణ జరిపించి ఈ భూముల్ని ఖచ్చితంగా ప్రజానీకరణ చెల్లే విధంగా చర్యలు చేపట్టమని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేయక తప్పదని చెప్పి మీ ద్వారా హెచ్చరిస్తున్నాం. లూలు ఏదైతే బీచ్ రోడ్డుకి ఆనుకొని ఉన్న ఈ లూలుకి సంబంధించి 14 ఎకరాలు ఇది వేల కోట్ల రూపాయలు విలువ చేసేది. ఇక్కడ ఏదైనా కడితే సైన్స్ పార్క్ లేదంటే ఇంటెలిజెన్స్కి సంబంధించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన అటువంటి పార్కులు కట్టాలి. ప్రజలకి భవిష్యత్ తరాల వరకు ఉపయోగపడాలి తప్ప ఇష్టానుసారంగా దీన్ని ఊరికనే కట్టబడతామంటే మాత్రం ఊరుకునేది లేదంటే కూడా వామపక్ష పార్టీలు సిపిఎం పార్టీ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది లూలు సంస్థ కేటాయిస్తే ఊరుకోమంటూ కూడా వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది ప్రజాప్యాన్ని ఊరికనే ఎటువంటి డబ్బులు కూడా వారి నుంచి తీసుకోకుండా ఊరికనే కూడా రూపాయికి 2 రూపాయలకి ఎకరా కట్టబెట్టడం కరెక్ట్ కాదంటే కూడా వారు మండిపడుతున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రేమ్ తీరాము, BBC 1 TV, విశాఖపట్నం.